తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల అధ్యక్ష అభ్యర్థి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల సంఘం కార్యదర్శిగా 6 సంవత్సరాలుగా కష్టపడ్డానని అన్నారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో గడియారం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అందరికి తెలుసు మన అన్న గురించి, కాబట్టి అన్నకు గుర్తుకు మనకు అడ్జేసి అన్నను గెలిపించుకోవాలని కోరుతున్నాను. అధ్యక్ష పదవికి నామినేషన్ వేసి అన్ని జిల్లాల తిరుక్కుంటూ ప్రచారం చేసుకుంటూ హన్మకొండ వరంగల్ ప్రచారం చేసుకుంటూ మన భూపాలపల్లికి ఇచ్చేసిన మన అభ్యర్థి శ్రీ రాయపర్తి గారికి టీం అందరికీ అన్నతో వచ్చిన మిత్రులందరికీ మా జయశంకర్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం సార్వత్రిక ఎన్నికలో భాగంగా ప్రచారంగా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి జిల్లాకు రావడం జరిగింది. భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రఫీ గారి ఆధ్వర్యంలో వివిధ మండలాల నుంచి విచ్చేసిన నా తోటి ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గత 6 సంవత్సరాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నో సేవలు అందించాను. ఫోటోగ్రాఫర్లు అందరినీ ఐక్యత తీసుకురావడం కొరకు 4 జిల్లాలున్న అసోసియేషన్ 24 జిల్లాల దాకా తీసుకుపోయాము. ఫండ్ రూపంగా ఎంతో పెంచడం జరిగింది. ఎక్కడ సమస్య ఉన్నా కానీ నేను ముందుండి పోరాడుతున్న వ్యక్తిగా నాకు ఈరోజు చాలా గౌరవం దక్కింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీలో ఉన్నాను. నా గుర్తు గడియారం గుర్తు. నా ప్యానల్లో రాపర్తి శ్రీనివాస్ గౌడ్, నేను అధ్యక్షుడిని. అదేవిధంగా రెడ్డి భాస్కర్ ప్రధాన కార్యదర్శి, కోశాధికారి తాటి రవీందర్ మేము పోటీ చేస్తున్నాం. శాశ్వత సభ్యులందరికీ కూడా ఒకటే విన్నవించుకుంటున్నాను. రేపు 27వ తారీఖు జరగబోయే ఎన్నికలలో వరంగల్లో గడియారం గుర్తుకి అత్యధిక ఓట్లేసి గెలిపించాలి. 29వ తారీఖు వచ్చేసి హైదరాబాద్లో పోలింగ్ బూత్ ఉంది. అక్కడికి విచ్చేసి కూడా ఇక్కడ ఓటు వినియోగించుకోని వారు హైదరాబాద్కు వచ్చేసి గడియారం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఫోటోగ్రాఫర్ల భవిష్యత్ కొరకు ఏదైతే ఇప్పుడు కుటుంబ భరోసా పథకం ఉందో ఆ పథకాన్ని 1,50,000 నుంచి 5 లక్షల వరకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లను గుర్తుంచుకునే విధంగా ఐడి కార్డ్స్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా శాశ్వత సభ్యులతో కూడిన డైరీ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ధరల పట్టిక ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఫోటోగ్రాఫర్లకు ఎక్కడ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య పరిష్కరించడానికి కొన్ని కమిటీల విధంగా వేసి ఆ ఫోటోగ్రాఫర్ల కొరకు మన సంఘం బలోపేతం కొరకు కృషి చేస్తారని, మరి అదేవిధంగా చనిపోయిన తర్వాతనే కుటుంబంలో డబ్బులు ఇవ్వడం కాదు, ఈరోజు బ్రతుకున్నప్పుడు ఆపద వచ్చినప్పుడు యాక్సిడెంటలైజ్ కావచ్చు, హాస్పిటలైజ్ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఒక ఆరోగ్య భరోసా ద్వారా మన తోటి ఫోటోగ్రాఫర్ని రక్షించుకునే విధంగా ఒక నూతన పథకాన్ని కూడా ఆవిష్కరిస్తామని చెప్పి, అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం, ఎక్కడికక్కడ రేట్లు విచ్ఛిన్నం చేస్తూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళే పెడుతున్నారు. అవి కట్టడి చేయడం కొరకు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేస్తారని, మరి అదే కాదు ఇవాళ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల భవిష్యత్ కొరకు హైదరాబాద్లో రాష్ట్ర రాజధానిలో ఒక రాష్ట్ర ఫోటో భవన్ ఏర్పాటు కొరకు ప్రయత్నం చేస్తానని, రేపు జరగబోయే ఎన్నికల్లో గడియారం గుర్తుకు అత్యధికంగా ఓటేసి మీరు గెలిపించాలని కోరుకుంటూ మరొకసారి మీ రాపర్తి శ్రీనివాస్ గౌడ్.